మాస్టర్ డేటాస్ ప్రాసెస్ చేసుకుంటాం. వేరే మాస్టర్ డేటా అన్నారు, అసలు ఏంటి అసలు యాక్చువల్గా ఈ మాస్టర్ డేటాస్ ఆర్గనైజేషన్స్లో మనకి ఇది మీరు బ్యాక్ ఎండ్ చెప్తున్నారు కదా, ఫ్రంట్ ఎండ్ మరి యూజర్స్కి ఎలా యూజ్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుందండి యూజర్స్కి? నౌ టాక్ అబౌట్ రియాలిటీ. యూజర్స్కి ఎలా యూజ్ అవుతుందండి? డైలీ ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అయిపోయింది, సపోర్ట్కి వెళ్ళిపోయింది ప్రాజెక్టు. డైలీ యూజర్స్ న్యూ మెటీరియల్ కావాలంటే క్రియేట్ చేసుకుంటాడు, న్యూ వెండర్ కావాలంటే చేసుకుంటాడు, తర్వాత న్యూ పర్చేజ్ రిక్వెస్ట్ చేసుకుంటాడు, పర్చేజ్ ఆర్డర్ చేసుకుంటాడు. అవన్నీ ఎలా రన్ అవుతాయండి? అలా క్రియేట్ చేసుకోవాలంటే యూజర్స్ అవి ఎలా రన్ అవుతాయండి మనకి ఆర్గనైజేషన్లో? ఇక్కడ మనం కన్సల్టెంట్గా ఇవన్నీ చేస్తేనే అక్కడ రన్ అవుతాయి సార్. ఈ కన్ఫిగరేషన్ అంతా మనం రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ క్లయింట్ దగ్గర తీసుకుని ఏనేం కావాలి, ఏ ఇంటర్వల్ కావాలి అన్ని క్లయింట్ దగ్గర వాళ్ళ కరెంట్ సిస్టంలో ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకుని మనం బ్లూ ప్రింట్ తయారు చేసి కన్ఫిగరేషన్ చేస్తేనే రన్ ద ట్రాన్సాక్షన్స్కి వెళ్ళాక యూజర్ ట్రాన్సాక్షన్ రన్ చేసుకోరు. అందుకే ఎస్పొరనాలో లాస్ట్ స్టేజ్ని గో లైవ్ సపోర్ట్ అనలేదండి. రన్ అంటే ఏంటండి? ట్రాన్సాక్షనల్ డేటాని రన్ చేసుకోవటం అండి యూజరు ట్రాన్సాక్షన్ డేటా. ఇప్పుడు మాస్టర్ డేటాస్ అంటే మెటీరియల్ మాస్టరు, వెండర్ మాస్టరు, పర్చేజ్ ఇన్ఫో రికార్డు, సోర్స్ లిస్టు, కాంట్రాక్టు, షెడ్యూలింగ్ అగ్రిమెంటు, రిక్వెస్ట్ ఫర్ కొటేషను, పర్చేజ్ రిక్వెషన్, పర్చేజ్ ఆర్డర్ 9 అండి. మరి మైరో ఏంటండి? పర్చేజ్ ఆర్డర్ చేసాక ట్రాన్సాక్షనల్ ఫిగర్స్, అది మాస్టర్ డేటాస్ కాదండి. మైరో ట్రాన్సాక్షనల్ పోస్టింగ్స్ అంటారండి. అలాగే ఎస్డీలు ఏముంటాయండి? కస్టమర్ ఎంక్వైరీ, కొటేషను, సేల్స్ ఆర్డర్ చేసాక మీరు ఎలా పర్చేజ్ ఆర్డర్ చేసాక బిల్లింగ్ డాక్యుమెంట్ అండి, దాన్ని ట్రాన్సాక్షనల్ పోస్టింగ్స్ అంటారండి. ఎంఎంలో మైరో, ఎస్డీలో బిల్లింగ్ డాక్యుమెంట్, ఎఫ్ఐలో కస్టమర్ ఇన్వాయిస్, వెండర్ ఇన్వాయిస్ వచ్చి మీకు వస్తుంది, కస్టమర్ ఇన్వాయిస్ వచ్చి సేల్స్ ఆర్డర్ దగ్గరికి వెళ్తుంది, సేల్స్ ఆర్డర్ తర్వాత బిల్లింగ్ డాక్యుమెంట్లోకి వెళ్తుంది. అదే వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తే ఆఫ్టర్ పర్చేజ్ ఆర్డర్ తర్వాత మైరో మీకు వస్తుంది. అండర్స్టాండ్? సీక్వెన్స్ అర్థమైందండి? సో ఇప్పటికి 7 మాస్టర్ డేటాస్: రిక్వెస్ట్ ఫర్ కొటేషన్, షెడ్యూలింగ్ అగ్రిమెంట్, కాంట్రాక్ట్, సోర్స్ లిస్ట్, పర్చేజ్ ఇన్ఫో రికార్డ్, మెటీరియల్ మాస్టర్, వెండర్ మాస్టర్. ఈ 2 పెద్ద ప్రాసెస్లు అండి. మీరు ఆర్గనైజేషన్స్లో ఓన్లీ ఇది బల్క్ డేటా, రిమైనింగ్ అన్నీ కూడా బల్క్ డేటా కాదేంటి? వేరే కారణం ఏంటంటారు? వేరే పర్చేజ్ ఇన్ఫో రికార్డ్ బల్క్ డేటా కాదా? సోర్స్ లిస్ట్ కాదా? కాంట్రాక్ట్ కాదా? షెడ్యూలింగ్ అగ్రిమెంట్ కాదా? ఏంటి అసలు? మరి ఇది అడగలేదు. నన్ను అడగాలి ఈ క్వశ్చన్, ఎందుకు అడగలేదు? మీరు మెయిన్ మాస్టర్ డేటాస్ అన్నారు, బల్క్ అంటున్నారు, నాన్ ఎస్ఏపీ నుంచి ఎస్ఏపీకి ట్రాన్స్ఫర్ చేసామంటున్నారు, ఫైన్. మరి ఈ నాన్ ఎస్ఏపీ నుంచి ఎస్ఏపీకి ట్రాన్స్ఫర్ చేయరా? ఎందువల్ల చేయరండి? ఏంటి అసలు? ఇది ఎందుకు బల్క్ డేటా కాదు సార్? మాస్టర్ డేటా, వెండర్ డేటా అవి పర్మనెంట్ డీటెయిల్స్ పర్మనెంట్ అలా ఉంటాయి కదా సార్. పర్చేస్ అంటే డైలీ చేంజెస్ ఉంటాయి కదా. డైలీ యాక్టివిటీస్లో ఒక ఇన్ఫో రికార్డ్ కావాలంటే ఎంటర్ చేస్తాం, బల్క్ ఉండదు. అది కరెక్ట్? ఎస్ సార్. ప్రొక్యూర్మెంట్ కూడా మన కంపెనీలో మనకు కావాల్సిన మెటీరియల్ అన్నీ ఉన్నప్పుడు ఇంటర్నల్ ప్రొక్యూర్మెంట్, అది బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్. కాంట్రాక్ట్ వెండర్కి మనం కాంట్రాక్ట్ అగ్రిమెంట్ చేసుకుంటాం, బల్క్ ఉంటుంది కదా అగ్రిమెంట్స్, కరెక్ట్? ఎవ్రీడే యాక్టివిటీ ఆయన చెప్పారు చూడండి, ఎవ్రీడే యాక్టివిటీ అది మెయిన్ పాయింట్. డైలీ యాక్టివిటీస్ అది తెలుసుకోవాలి మీరు. ఈ 2 డిఫరెంట్ సెగ్మెంట్లోకి వస్తాయి. ఇవన్నీ డిఫరెంట్ సెగ్మెంట్లోకి వస్తాయి, ఈ మళ్ళీ డిఫరెంట్ సెగ్మెంట్లోకి వస్తాయి. మొత్తం ప్రాజెక్ట్ మీరు ఇప్పుడు ఎస్ఏపీ ఎస్4 ఎంఎం అయినా మొత్తం మీరంతా దీని మీద ఆధారపడాలండి. మీకు ఈ రోజున ఎస్ఏపీ ఎంఎం నేర్చుకున్నారంటే అంతా కూడా ఇది హార్ట్ అండి. ఇది లేకపోతే ప్రాజెక్ట్ లేదు అసలు. అందుకే దీని గురించి క్లియర్గా స్టేజెస్ని తెలుసుకోవాలి. ఇది ఒక స్టేజ్ అండి, ఇది సెగ్మెంట్, ఇది ఒక సెగ్మెంట్ అండి ఇక్కడ నుంచి. అందుకే సెపరేట్గా రాశాను. ఇది ఒక సెగ్మెంట్ అండి. ఈ యొక్క 3 సెగ్మెంట్స్తోనే మీ ప్రాజెక్ట్ సపోర్ట్ రన్ అవుతూ ఉంటుందండి. దాన్నే ఎస్పొరనాలో రన్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నారండి. అర్థమైందా సార్ నేను చెప్తుంది? 2 వచ్చి బల్క్ డేటా, మిగతా 6 వచ్చి 7 వచ్చి ఓన్లీ డైలీ రొటీన్ యాక్టివిటీస్లో ఒక పర్చేజ్ ఆర్డర్ ఉంది, డైలీ క్రియేట్ చేసుకోవాలి. బల్కే ఉండవే, బల్క్ పర్చేజ్ ఆర్డర్స్.